ఇల్లుని ఇప్పుడు అడ్డంగా కట్టారు, అక్రమంగా కట్టారు అని కూలగొట్టారన్నారు. చూడు తమ్ముడు, చట్టం తన పని తను చేసుకుంటా పోతున్నది. నా చేతిలో ఏం లేదు. అక్రమార్కులకు ఎసరు ఈ ప్రభుత్వ లక్ష్యం. అయితే అతిపెద్ద అక్రమార్కుడివి నువ్వే కదా అన్న. ఏం నోరు లేస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? దవడపాలు రాలగొడతేమనుకున్నావు? నేనేం అక్రమాలు చేసినా? ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోతివి. 1600 కోట్లు పెట్టి పిసిసి పదవి కొంటివి. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ పైసలాశ చూపించి గుంజుకుంటివి. ఇవన్నీ అక్రమాలు కాదా రేవంత్ అన్న? ఈ నవతలకు పంపిర్రి. ఇంకొంచెం సేపు ఈడనే ఉంటే మన గూడారం మొత్తం బయట పెడతాట్టుండు. జనాలు అందరూ గమనిస్తుర్రు. 5 ఏళ్ళు కాదిక 5 నెలలు కూడా నువ్వు ఉండడం కష్టమే అని గుసగుసలాడుతురు బిడ్డ. త్వరలోనే నీ పని చెప్తారట. కబద్దా.